ప్రస్తుతం మనం ఇప్పుడైతే ఇక్కడ క్రిమినల్ కోర్టు దగ్గర ఉన్నాము. ఈ రోజు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నట్టుగానే మరి అల్లు అర్జున్కి అయితే రెగ్యులర్ బెయిల్ అయితే మంజూరు చేయడం కూడా జరిగింది. మనతో పాటు మరి అడ్వకేట్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు అల్లు అర్జున్ కేసు మీద మరి రెగ్యులర్ బెయిల్ వచ్చినట్టు? అవునండి. అయితే మేజిస్ట్రేట్ ఇప్పుడు మన హైకోర్టులో బెయిల్ అంటే 4 వారాల మటుకు ఇంటీరియం బెయిల్ ఇచ్చారు. దాని ద్వారా ఏం చేశారంటే వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకున్నారు. యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకోవడం జరిగింది. యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకున్న తర్వాతకి 50,000 షూరిటీస్ తోటి ఈరోజు ఇప్పుడు బెయిల్ ఆర్డర్ మేజిస్ట్రేట్ సెకండ్ ఎంఎల్సీ కోర్టు బెయిల్ మంజూరు చేశారు. అంటే ఇంతటితోటి కొన్ని రోజుల తర్వాత ఈ కేసు కొట్టివేయబడుతుంది? అట్లేం లేదండి, ట్రయల్ నడుస్తుంది. ట్రయల్ నడిచిన తర్వాత మాత్రమే కేసు కొట్టివేయడం అనేది జరుగుతుంది. వాదోపవాదాలు విన్న తర్వాతకి వాళ్ళు ఏం ఛార్జ్షీట్ ఫైల్ చేశారు దాన్ని ఆధారంగా చేసుకున్న తర్వాతకి ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే కేసు కొట్టివేయడం జరుగుతుంది. కండిషన్స్ ఏం ఇవ్వలేదండి. కేవలం 50,000 2 పూచికత్తులు మాత్రం సమర్పించాలని చెప్పి జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి చూసాం కదా, మరి ఇప్పటి వరకు అయితే అల్లు అర్జున్ కేసు విషయంలో ఎటు నుంచి ఎటు మలుపు తిరిగిందనే విషయంలో మాత్రం చాలా ఉత్కంఠంగా కూడా ఈరోజు చాలా మంది ప్రజలే కాదు మరి చాలా మంది కూడా అభిమానులు ఎదురు చూడడం కూడా జరిగింది. అదే విధంగా మరి అల్లు అర్జున్కి అయితే ఈరోజు క్రిమినల్ కోర్టులో మరి న్యాయవాది కూడా న్యాయమూర్తి గారు ఈరోజు రెగ్యులర్ బెయిల్ను తను మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ టీం మెంబర్స్ పిటిషన్ వేయడం కూడా జరిగింది. మరి తనకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలి అని చెప్పేసి అదేవిధంగా మరి రెగ్యులర్ బెయిల్ను మంజూరు చేయడంతో పాటు 50,000 పుచ్చికత్తును కూడా 2 సార్లుగా కూడా మరి చెల్లించాల్సిందిగా వాళ్ళు కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తుంది. కానీ ఇంకా ఇతరత్ర కండిషన్స్ ఏమీ కూడా వర్తించవు అని చెప్పేసి కూడా న్యాయమూర్తి ఇక్కడ తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఈ లెక్కన మరి అల్లు అర్జున్కి చాలా ఊరట లభించిందని చెప్పొచ్చు. అంటే ఒక అభిమాని అంటే ఒక చాలా పెద్ద సెలబ్రిటీకి అభిమానులకు ఇబ్బంది జరిగింది అంటే ఏ రేంజ్లో ఉంటుంది అనేది కూడా మనకు అర్థమైపోయింది. ఇప్పుడు తను ఒక ఐకాన్ స్టార్, అంటే తను పాన్ ఇండియా స్టార్ కావడంతో కూడా తన పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున రేవతి చనిపోవడంతో అలాగే రేవతి కొడుకు ఎవరైతే శ్రీతేజ్ ఉన్నాడో తను హాస్పిటల్లో ఉండడం కూడా తన పరిస్థితి చాలా కఠినంగా కూడా ఉండడం వల్ల కూడా ఇదంతా ఇష్యూని గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని మరి ఆ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు కూడా ఫిలిం ఇండస్ట్రీ తరఫు నుంచి అలాగే అల్లు అర్జున్ తరఫు నుంచి కూడా వాళ్ళకి సమర్పించడం జరిగింది. ఈ విషయం మాత్రము యావత్ తెలంగాణ రాష్ట్రం కాదు, 2 రాష్ట్రాలనే కాదు, దేశాన్ని మొత్తం కూడా ఒక కుదిపిందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఏం జరుగుతుంది, రెగ్యులర్ బెయిల్ వస్తుందా రాదా, ఏంటి మళ్ళీ జైలుకి వెళ్తాడా అల్లు అర్జున్ అనే కోణంలో కూడా చాలా అంటే చాలా కీలకమైన మలుపులు తిరిగింది ఈ కేసు. అంతేకాకుండా ఈ కేసు విషయంలో కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడము, నెక్స్ట్ డేనే తను మధ్యంతర బెయిల్ మీద బయటికి రావడము, మళ్ళీ తను ప్రెస్ మీట్ పెట్టడము, దాన్ని కూడా ఒక కాంట్రవర్సీగా చేసి రాజకీయ నాయకులు కూడా దీన్ని ఒక రాజకీయంగా మలుచుకొని దీనిపైన ప్రభుత్వం ఒకలాగా స్పందిస్తే ప్రతిపక్షాలు ఇంకోలాగా స్పందించడము, దాన్ని చూసి అభిమానులు ఒకలాగా స్పందించడము, ప్రజలు ఒకలాగా స్పందించడము, ఇవన్నీ జరగడంతో కూడా ఈ విషయాన్ని అల్లు అర్జున్ విషయంలో జరిగిన ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రసంగించడము ఇవన్నీ కూడా ఒక సంచలనమైన వార్తలకు దారి తీసాయని కూడా చెప్పుకోవచ్చు. మళ్ళీ అదే కాకుండా అదే తెల్లారి ఆ ప్రెస్ మీట్ను దృష్టిలో పెట్టుకొని బాధతో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెడితే జేఏసీ నాయకులందరూ కూడా అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయడము, వాళ్ళపై కేసు అవ్వడము, మళ్ళీ వాళ్ళను కూడా మధ్యంతర బెయిల్ మీద బయటికి తీసుకురావడము, వాళ్ళకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ బెదిరింపు కాల్స్ చేయడము, ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఫ్యాన్స్ కావచ్చు ప్రజలు కావచ్చు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న సంఘటనలు అయితే ఎంతో చోటు చేసుకున్నాయంటే ఒక ఐకాన్ స్టార్ అంటే ఒక హీరో ఒక సెలబ్రిటీ కేసులో ఇరుక్కుంటే ఇలాంటి దుర్ఘటనలు ఇలాంటి సందర్భాలు ఇలాంటి సిచ్యువేషన్లు ఏర్పడతాయని కూడా కల్లారా చూశారు, అలాగే చెవులారా విన్నారు కూడా అందరూ. ఇప్పుడైతే రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. అదే విధంగా 50,000 పూచికత్తుతో 2 సార్లు కూడా సమర్పించాలని కూడా ఎలాంటి కండిషన్లు లేకుండా ఇప్పుడు ఇదంతా జరిగింది అనంటే మరి దీని వెనకాల రాజకీయ కోణం కుట్ర ఉందనుకోవాలా? ఎందుకంటే మరి ఫిలిం ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా దాదాపు 40 మంది సీఎం రేవంత్ రెడ్డి గారితో కమాండ్ కంట్రోల్ సెంటర్లో మరి వాళ్ళు అందరూ కూడా సమావేశం నిర్వహించిన తర్వాతే అల్లు అర్జున్ మీద సానుభూతితోటి అన్ని తగ్గించుకుంటూ వచ్చింది ప్రభుత్వం అని కూడా పలు విధాల వ్యాఖ్యలు అయితే
జరుగుతున్నాయి. అంటే వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారా, మరి అల్లు అర్జున్ ని బెదిరించారా, సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు సక్సెస్ మీట్ లో మర్చిపోవడంతో ఇంత కఠినమైన చర్యలు తీసుకున్నారా, ఇప్పుడు మళ్ళీ ఈ కోణంలోనే అంటే చర్చ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ప్రభుత్వం ముందు తగ్గారు అనే నేపంతో మళ్ళీ ఇప్పుడు తన మీద జాలి చూపించడం జరిగిందా అనే కోణంలో కూడా చాలా మంది ఆలోచనలో పడ్డారు. మొత్తానికైతే అల్లు అర్జున్ కి ఊరట లభించింది అని ఏకకంఠంతో కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రఘుతో నిర్మల, హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.